ఈ 'ఆరంభం' అనే ఫిల్మ్ నా లైఫ్‌లో చాలా ఆరంభాలతో ముడిపడి ఉంది. నేను ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని చూస్తుంటే అన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. ఆహ్, డ దర్శకత్వం అంటే డైరెక్టర్‌గా నేను ఆరంభించింది 'కేర్ ఆఫ్ కంచరపాలెం'తో. అండ్ దాంట్లో అత్యంత మోస్ట్ లవ్ క్యారెక్టర్ గడ్డం. ఏ ఊరెళ్ళినా ఎక్కడికెళ్ళినా గడ్డం క్యారెక్టర్ గురించి ఆయన ఏమయ్యారు, ఎక్కడున్నారు అని అడుగుతూ నేను ఆయన ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అడుగుతుండేవాళ్ళు. మధ్యలో మిస్ అయిపోయాడు ఆయన. 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆరంభంతో వస్తున్నాడు, పునరారంభిస్తున్నాడు తన యూనో. అండ్ ఈ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీంజిత్, నేను అంటే ప్రొడ్యూసర్గా ఒక స్వర్ణ అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. దాంతో ఆరంభించాను పేరు ప్రొడ్యూసర్గా పడటం. సో దానికి తను మ్యూజిక్ చేయడం, మ్యూజిక్ డైరెక్టర్గా అది తన ఆరంభం. సో మ్యూజిక్ డైరెక్టర్గా. అండ్ దెన్ నా ప్రొడక్షన్ హౌస్ మహాయాన మోషన్ పిక్చర్స్ ఆరంభించిన మొదటి సినిమా ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యలో విలన్గా చేసినటువంటి రవీంద్ర విజయ్. ఒక పక్క గడ్డం అండ్ రెండో పక్క జోగ్నాథ్ని చూస్తుంటే నాకు లైక్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అక్కడ కూర్చుని. అండ్ దెన్ శివాని, నేను రీసెంట్గా యూనో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్గా వ్యవహరించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో హీరోయిన్గా శివాని, అది తన ఆరంభం హీరోయిన్గా. అండ్ ప్రభావతి గారు, అదే సినిమాలో ప్రభావతి గారు మదర్గా చేశారు సుహాస్కి. అంటే ప్రభావతి గారి గురించి నేను ఆమె గురించి వాకప్ చేయటం ఆరంభించింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో కాదు, దానికన్నా ముందు ఎప్పటి నుంచో. ఆవిడ ఎంత గొప్ప నటి అనేది ఒకసారి మీరు కనుక నాటక రంగంలో ఉన్న వాళ్ళని కనుక కనుక్కుంటే, సురభి ప్రభావతి అని ఎవరినైనా కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఆమె గురించి, ఆమె ప్రతిభ గురించి. ఒక గొప్ప నటి. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఉగ్రరూపసి అయిపోయిన తర్వాత ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేద్దామని, ఒక షో రీల్ చేయమని కొంత డబ్బులు ఇచ్చి ఒక డైరెక్టర్ని పంపిస్తే దాంట్లో మదర్గా ప్రభావతి గారు ఉన్నారు. సో అప్పటి నుంచి తెలిసాము. అప్పటి నుంచి ఎవరు ఈవిడ ఇంత అంటే అంత లైవ్లీ మదర్. తెలుగు సినిమాల్లో మనం చాలా మదర్ క్యారెక్టర్స్ చూస్తాం, మీరు చేసే పాత్రలు ఇంకా రూట్ అయిపోతాయి అంతే. మీరు రాబోయే తరానికి తెలుగు మదర్ అమ్మ మీరు. అలాగే మా భగత్ వాళ్ళ మదర్ ఈ మధ్య చనిపోయారండి. నాకు తెలుసు భగత్తో నాకున్న ప్రయాణంలో భగత్కి వాళ్ళ మదర్ అంటే ఎంత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ నాకు బాగా తెలుసు. అంటే భగత్కి ఐ థింక్ ఆమె ముందు వెనక అయ్యి ముందుకు తీసుకొచ్చారు. అంటే లైఫ్లో ఆమె ముందుకు తీసుకొచ్చారు, పైకి తీసుకొచ్చారు భగత్ని. భగత్ వాళ్ళ అమ్మగారిని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ థింక్ సినిమాలో ప్రభావతి గారి రూపంలో ఐ థింక్ యూ గైస్ మీ ఇద్దరిని అలా చూస్తుంటే నిజంగా తల్లి కొడుకులను చూసినట్టుందండి. ఆ తర్వాత ఈ ఆరంభం అనే సినిమా వీళ్ళ టీం అందరు నాకు కలిసి 2 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ చేయమన్నారు. ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ గురించి తెలిసింది. నాకు ఒక 5-6 ఏళ్ళు, నేనేం మరీ అంత ఓల్డ్ కాదు, 5-6 ఏళ్ళ క్రితం నేను ప్రారంభమైనప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఎలా మాట్లాడేవాళ్ళం, అలాగా విచ్చలవిడిగా మాట్లాడేశారు. సో త్వరలోనే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది సభాముఖంగా, లేదంటే కెమెరా ముందు ఎలా మాట్లాడాలో. సో బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వాళ్ళకి దే హ్యావ్ ఇమ్మెన్స్ ఆఫ్ ఎనర్జీ అండి. అండ్ ఐ థింక్ ఒక టీమ్, నా 13-14 ఏళ్ళ కోరిక ఒక టీమ్ ఫామ్ చేయాలి, ఒక టీమ్గా ఎదగాలి, ముందుకెళ్ళాలి, ఒకరు చేస్తుంటే మరొకరు తోడ్పడాలి ఆ టీంలో అని చెప్పేసి నా 14 ఏళ్ళ కోరిక. అది ఈ మధ్య కాలంలో ఒక చిన్న టీమ్గా మేము ఫామ్ అయ్యి ఒకరికొకరు తోడ్పడుతూ ముందుకెళ్తున్నాం. అలాంటి టీము అజయ్కి కానీ మీరందరూ కూడా మీ మొదటి సినిమాలతోనే అటువంటి టీమ్గా ఫామ్ అయ్యారు. ఐ హోప్ అండ్ ఐ విష్ యూ గైస్ విల్ కంటిన్యూ దిస్ టీమ్ అండ్
team spirit and make more and more films and make all of us proud. సినిమాలు తీయటం అంత ఈజీ వ్యవహారం అయితే కాదండి. అందులోనూ ఒక పద్ధతిలో అంటే ఒక ట్రెడిషన్ అనేది ఉంటుంది. ప్రతి పరిశ్రమకి ప్రతి పరిశ్రమలోనూ ఒక ట్రెడిషన్లో వెళ్తుంటుంది, ప్రతి పరిశ్రమ నడుస్తుంటుంది. అయితే దాంట్లో కొత్తగా ఏదైనా ప్రయత్నించి కొత్తగా ఏదైనా పూర్తి చేసి బయటికి తీసుకురావాలి అంటే అంత సులువైన విషయం అయితే కాదు. అందులోనూ న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్ తీసుకుంటే 5 పేజీలు ఉంటాయి. మొదటి పేజీ పాలిటిక్స్ ఉంటుంది, రెండో పేజీ బిజినెస్, మూడో పేజీ బ్యూరోక్రసీ, నాలుగో పేజీ సినిమా, 5వ పేజీ స్పోర్ట్స్. ఆ 5 పేజీలే మోస్ట్ పవర్ఫుల్. అండ్ మీరు చూసినట్టుంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో విలన్స్ అందరూ కూడా 5 పేజీల్లోనే ఉంటారు, ఆ 5 పేజీల రంగాల నుంచే ఉంటారు. సో అంటే కాన్స్టెంట్గా ఆ 4వ పేజీలో ఆ సినిమా పేజీలో కనపడాలి అంటే జీవితాంతం మేము ఏదైతే ఆశించి ఇక్కడికి వచ్చామో అది చెయ్యాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అంటే ఎన్నో అంటే లాట్ ఆఫ్ లోస్ చూడాలండి, అప్పుడే ఒక హై వస్తుంది. అండ్ అది కాన్స్టెంట్ కాదు. అగైన్ వీ హ్యావ్ టు సీ లాట్ ఆఫ్ ఇది ఒక అన్సర్టెనిటీ ఉన్నటువంటి ఒక జర్నీ ఉంటుంది, ప్రతిరోజు స్మూత్గా ఉండదు. సో అటువంటి జర్నీలో ఇటువంటి ఫిల్మ్స్ తీయటం అయితే అంత సులువైన పని అయితే కాదు. అండ్ ఈ సినిమాని ఇటువంటి సినిమాలు తీసి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. అంటే వాళ్ళు చెప్తారు మేము చాలా ఎంజాయ్ చేసాము, మేము యూనో జాలీగా చేసామని చెప్పేసి చెప్తారు. కానీ అక్కడ ఉన్న నేను కూడా అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా తెలుసు ఎవ్రీ ఫిల్మ్ బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో వెనకాల. సో ఈ ప్రాసెస్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. సో బేసిక్లీ కొత్త తరహా సినిమాలు లేదంటే అంతగా మార్కెట్ కోట్ అండ్ కోట్ మార్కెట్ అంతగా లేని యాక్టర్స్తో సినిమాలు తీసి బయటికి తీసుకురావడం చాలా కష్టం. డిస్ట్రిబ్యూషన్ ఘట్టం దగ్గర కొంచెం కింద మీద పడుతుంటాము. సో ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ని సులువు చేసినటువంటి ధీరజ్ మొగిల్ నేను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్. మేము ఇద్దరం కలిసి పనిచేసాము, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మీద ఇద్దరం కలిసి పనిచేసాం ప్రొడ్యూసర్లుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు ద ఆడియన్స్. దెన్ అలాగే మా అందరినీ ప్రమోట్ చేయడానికి లేదంటే మేము పలానా ఒక సినిమా తీసాము మీరందరూ చూడాలి అంటే ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వడాలంటే మన తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తారండి, అన్ని రకాల సినిమాలని ఆదరిస్తారు. అయితే ఆడియన్స్ దాకా వెళితేనే ఆ సినిమా థియేటర్కి ఆడియన్స్ రాగలరు. సో ఆ వెళ్ళే ప్రాసెస్లో మాకు తోడ్పడుతున్నటువంటి మా పిఆర్ఓస్ కానివ్వండి, సురేష్ గారికి కానివ్వండి, అలాగే జిఎస్కే మీడియా అండ్ శ్రేయస్ మీడియా, వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొక చిన్న ఆరంభం, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ చేసింది ఏమనే సో అది కూడా ఒక ఆరంభం అన్నమాట. సో ఇలాగా ఈ ఫిల్మ్ని ముందుకు నడిపిస్తున్నటువంటి జనాల దగ్గరికి తీసుకుని ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వడానికి ముందుకు నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న మాటతో పూర్తి చేస్తాను. మా మెంటర్స్ కావచ్చు, మా సీనియర్స్ కావచ్చు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, ఆల్ దోస్ బిగ్ డైరెక్టర్స్, ఆల్ దోస్ బిగ్ హీరోస్ హూ ఇన్స్పైర్డ్ అస్ ఆల్ అవర్ లైఫ్, వాళ్ళు తెలుగు సినిమాని ప్రపంచ పటంలో ఇంప్రింట్ చేయడానికి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్స్, పాన్ వరల్డ్ ఫిల్మ్స్ తీస్తున్నారు. తెలుగు సినిమాని, తెలుగు వాళ్ళు గర్వించాలి అనే దీంతో ప్రయత్నిస్తున్నారు. మేమేం చేస్తున్నాం అనేది కూడా ఒక చెప్పాలని నాకు. వచ్చే తరాలకి తెలుగు సినిమా తయారు చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి ఇది ఆరంభం. ఇటువంటి సినిమాలు అన్నీ కూడా ఆరంభం నెక్స్ట్ జనరేషన్ సినిమాకి. కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త జనరేషన్ సంబంధించినటువంటి సినిమాలు కూడా వెల్కమ్ చేస్తారని చెప్పేసి, స్వాగతిస్తారని చెప్పేసి, మీ జీవితాల్లోకి, మీ మాటల్లోకి స్వాగతిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆరంభం టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ కంటిన్యూయింగ్ ద స్పిరిట్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ.
మేమిద్దరం ఈ స్టేజ్ మీద ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మొత్తంలో కూడా. అన్నిటికన్నా ఎక్కువ ఇద్దరం కలిసి చిన్న చెడ్డీలు వేసుకుని, మరి అంత డబ్బులు ఉండేవి కావు, చెడ్డీలు వేసుకుని చొక్కా వేసుకుని మెడలో ఒక రుమాలు వేసుకుని కంచరపాలెం మొత్తం తిరుగుతుండేవాళ్ళం. ఈయన ఒక మెథడ్ యాక్టర్ అనే పదానికి ఈయన బ్రష్ పట్టిస్తాడేమో అని నా డౌట్. అంటే బ్రష్ పట్టించడం అంటే నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే, పాజిటివ్ వేలో అని చెప్తున్నా. ఎందుకంటే ఈయన నల్లపడాలి, కొంచెం బాగా తెల్లగా ఉంటాడైనా, కొంచెం కలర్ తగ్గాలి. రోజు వెళ్ళి మేడ మీద ఎండలో, అసలు వైజాగ్ ఎండ అంటే మీకు తెలిసిందే కదా, తాట తీసేస్తుంది. ఎండలో నుంచునేవాడు, ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే పైన చేస్తున్నా అనేవాడు. పైకి వెళ్ళి చూస్తే ఎండలో నుంచుని డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తుండేవాడు అనమాట, ఆ నలుపు రావడానికి. సో ఇట్లా మెథడ్ యాక్టింగ్ అనే మాట ఏదైనా ఆయన బాగా జ్యూస్ చేసుకుని తాగేశాడు అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది అంటే ఒక వేరే పర్సన్ అక్కడికి వస్తారు తెర మీదకి. సో ఈ ఆరంభం ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. అండ్ హీఈస్ నాట్ ఇన్ హిస్ రియల్ లైఫ్, హీఈస్ నాట్ దట్ పర్సన్. అసలు మాట్లాడటమే కష్టం ఈయన. సో అటువంటిది వేరే మనిషిగా అక్కడ అవతరించాడు ఆయన. సో ఇక్కడి నుంచి ఈ పునరారంభం ఏదైతే ఉందో భగత్కి పెద్ద జర్నీకి ఇది ఒక ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భగత్.